న్యూస్ ఫోకస్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ స్వాతి. విద్యార్థులకు వినూత్న ఆహ్వానం పలికి వార్తలకెక్కింది ఓ స్కూల్. ఎక్కడైనా స్కూల్స్ ఓపెన్ అయితే క్లాసులలో విద్యార్థులకు టీచర్స్ పాఠాలు చెప్పడం ఎక్కడైనా జరిగేదే. కానీ విద్యార్థులను స్వయంగా ఉపాధ్యాయులు ఆహ్వానం పలకడం విశేషం. అదెక్కడో ఆ స్కూల్ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం రండి. సనాతన ధర్మాన్ని కాపాడే ధార్మిక సంస్థలు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నాయనడానికి ఇటువంటి సాంప్రదాయాలు పాటించే కొన్ని సంస్థలను చూస్తే అర్థమవుతుంది. అటువంటి ధార్మిక సంస్థే శ్రీ సత్యసాయి చారిటీ ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రామకృష్ణాపురంలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి విద్యా విహార్ లో గురువారం స్కూల్ ఓపెనింగ్ కి వచ్చిన విద్యార్థులకు బొట్టు పెట్టి హారతి పట్టి బాబా సమర్పించేందుకు పూలను ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు ఉపాధ్యాయులు. సదరు కార్యక్రమం అంతా నిర్వాహకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. సదరు కార్యక్రమంపై స్కూల్ కరెస్పాండెంట్ మల్ల రామేశ్వరరావుని న్యూస్ ఫోకస్ అడగగా విద్య అంటే వెలుగని, విద్యార్థుల్లో ఆ వెలుగు రావడానికి సనాతన సాంప్రదాయాల అనుబంధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఆ సాయినాథుని ఆశీస్సులతో విద్యార్థుల జీవితాలలో వెలుగులు నిండాలని కోరుకుంటూ చేసే కార్యక్రమమని తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య కృపాశీస్సులతో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రశాంత్ వారి, అలాగే శ్రీ సత్యసాయి స్టేట్ ట్రస్ట్ హైదరాబాద్ వారి తాలూకా ఆధ్వర్యంలో 2015లో నెలకొల్పబడిన శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యతో పాటుగా అనేక సాంప్రదాయ సనాతన అలవాట్లు విద్యార్థులకు అందివ్వడంలో మొట్టమొదటిగా ఉంటుంది. దాంట్లో భాగంగా ఈరోజు 2024-25 సంవత్సరానికి విద్యార్థులకు ఆహ్వానించడానికి చక్కటి కార్యక్రమానికి వేదిక అయింది. అదేమిటంటే విద్య అనగా వెలుగు, విద్యార్థుల్లో వెలుగును నింపాలనే ఉద్దేశంతో విద్యార్థులు స్కూల్కి వచ్చేటప్పుడు ఈరోజు దక్షిణాది సమయ మేళంతో వాళ్ళని ఆహ్వానిస్తూ ప్రతి విద్యార్థికి కూడా స్వామి తాలూకా దివ్య శుభాశీస్సులు అందిస్తూ వాళ్ళ చేత స్వామి వద్ద పుష్పాలని సమర్పించుకుంటూ వారితో ఆధ్యాత్మిక భావాన్ని నింపి ఈ స్కూల్లో గణేష్ ప్రార్థనతో ఈరోజు కార్యక్రమం ప్రారంభించబడి అందరు విద్యార్థుల్లో ఆధ్యాత్మిక విద్యా భావాలు నెలకొనడంలో స్కూలు ఈరోజు చక్కటి సఫలీకృతమైంది. ఇదే పద్ధతిని అందరూ కొనసాగించి సమాజానికి మంచి విద్యార్థుల్ని అందివ్వాలని కోరుకుంటూ సాయిరాం.